నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఈ క్రమంలో ప్రతి శుక్రవారం ఆలయంలో దాతల దాతృత్వంతో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరుకు చెందిన పాపాడి శివకోటయ్య, రానమ్మ దంపతులు ఉభయదాతగా వ్యవహరించారు. 4 ఏళ్లు పైగా శ్రీ కోటమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి అమ్మవారి సన్నిధిలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆవల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నగ సాయి, వెంగల్తూరు శరవణన్, పాలూరు బాలు, ఆలయ సిబ్బంది వెంకటకృష్ణయ్య, వెంకట్రావు, ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కోటపట్ల వెలిసినటువంటి చల్లని ప్రేమగా ఊరికి అదృష్టం నీకు అప్పేసుకో ఏం చేస్తారు గిన్నెప్పుడు బస్సు పడుతుంది లాస్ట్ మిగిలితే ఎక్కువ పోతుంది. కోటమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి దుర్గాదేవాయ నమః. ఓం నమో భగవతి మాతమ్మ తల్లి దేవతాయ నమః. ఓం నమో భగవతి కన్నమ్మ తల్లి దేవతాయ నమః. నెల్లూరు జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి చల్లని తల్లి, అమృత వల్లైనటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం
2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. అందులోన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దాతలు నెల్లూరు వాస్తవ్యులు, తెలంగాణలో స్థిరపడినటువంటి పాపాడి రంగయ్య గారి కుమారుడు శివకోటయ్య గారు, రాణమ్మ గారుల దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ మహాప్రసాదాన్ని స్వీకరించారు. కావున వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ, వడ్డించిన వాళ్ళు, ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు అందరూ కూడా అమ్మ ఆశీస్సులతో నిండుగా ఉండాలని కోరుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమాలకి ఇప్పుడు చూడండి జూలైలో కూడా మొదటి వారం, రెండో వారం కూడా బుక్ అయిపోయింది. తర్వాత నిర్వహించదలసిన దాతలు తొందరలో వచ్చి ఈ కార్యక్రమానికి ముందుగానే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందువల్లంటే ప్రతి సంవత్సరం పోటీ పడుతూ ఉన్నారు, ప్రతి నెలలకి, ప్రతి వారానికి కూడా. అందువల్ల మన దగ్గర వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఎంత దూర ప్రాంతాల్లో వచ్చి పోటీ పడుతున్నారు అనమాట. మన దగ్గర వాళ్ళు మటుకు ఎందుకో కానీ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం అనమాట. అమ్మని చూడొచ్చు, ఈ కార్యక్రమాలు కూడా తోడ్పాటు అందజేయాలి. మనం సంపాదించింది ఎన్ని వేల కోట్లైనా ఎంతైనా సరే మంద కాదు, దాచిపెట్టింది మంద కాదు. ఇట్లాంటి కార్యక్రమాలు చేతినివ్వడం, అందులో గ్రామ దేవతల దగ్గర చేయడం అంతకన్నా పుణ్యం, పరోపకారం ఎక్కడ దొరకదన్నమాట. అందువల్ల ఇట్లాంటి కార్యక్రమాలు చేతినివ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ, దాతలందరినీ కూడా ఆహ్వానిస్తూ జై కోటమ్మ.